చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు శివయ్య. ఏ ఊరు మీది? గుడిపాడు. ఏం పని చేస్తారు మీరు? నేను వ్యవసాయం చేస్తా. వ్యవసాయం. ఏమన్నా సొంత భూమి ఉందా? ఉంది. ఏం వేసేవండి దాంట్లో? మిర్చి. మిర్చి. ఎట్లా ఉంది జగన్ వచ్చిన రైతుకి? ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ఉంది. 20,000 వరకు ఉంది మార్కెట్ మిర్చి. 20,000 వరకు ఉందా? 20,000 వరకు ఇప్పుడు పోయిన 20,000 ఉంది మార్కెట్. మరి అదేంటి ఇప్పుడు జగన్ పరిపాలనలో రైతు ఇప్పుడు నడ్డి విరిచాడు, వెన్ను విరిచాడు, అసలు రైతుల గురించి జగన్ తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఎన్ని ఉత్తమ మాటలు అన్నీ, ఎన్ని ఉత్తమ మాటలు కాని మాటలు అన్నీ అంతే. నిజంగా అసలు గిట్టుబాటు ధర ఉందా? 20,000 అమ్ముతుంది. ఈ రోజు పోయిన 20,000 ఉంది మార్కెట్. 20,000. 20,000 పక్క. మరి జగన్ ఎట్లా ఉంది? పరిపాలన బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. జగన్ గురించి వరకు ఇబ్బందే లేదు. మీకు ఏదైనా పంటకి ఈ క్రాఫ్ ఇవన్నీ వేస్తున్నారా? అలాంటి ఏం లేదు. మాకు మొత్తం డబ్బులు వస్తున్నాయి. నష్టపరిహారం కానీ ఇబ్బందే లేదు. అసలు పంట నష్టపరిహారం మొత్తం ఇబ్బందే లేదు. నష్టపరిహారం కానీ అన్ని డబ్బులు వస్తున్నాయి. మరి జగన్కి మరి వేస్తారు, మళ్ళీ అవకాశం కల్పిస్తారా? వచ్చే సీఎం జగనే. మరి సీఎం వచ్చే జగన్ అన్న, జగన్ రానీను ఓడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్. వాడి మాటలతోటి అంతేలే అంటుంటాడు ఊరికి అంతే. మరి తొక్కేస్తాను జగన్ పాతాళంగా అన్నాడు కదా. మాటలే అంతే ఉంటాయి. వ్యవహారం అది. మరి ఒకసారి అంటే చూడు, చంద్రబాబు నాయుడిని జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు. అది వేయం మేము, అసలు అనవసరం. ఒక్క మాటలో చెప్పింది వేయమని. ఫస్ట్ నుంచి మనకు అదే అలవాటు. ఓటింగ్ ఉంది, రెండో ఓటింగ్, ఒకటే ఓటింగ్ జగన్కే. జగనే జగన్. ఎందుకు అంత ఇష్టం జగన్ అంటే? ఫస్ట్ నుంచి అలవాటు మనకు. రెండో దానికి పోము. ఫస్ట్ నుంచి అదే అలవాటు. అంటే ఇప్పుడు అర్థమైంది, నువ్వు వైసీపీ పార్టీ అని కావాలని చెబుతున్నావు. రేట్ ఉంది పంటకని, అంతేగా? ఎవరు కనుక్కోమని నేను చెప్పేది ఏముంది? మా రైతులు మధ్యగా ఉండరుగా, కనుక్కోమని రైతులు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు మార్కెట్ రోజు చూస్తూనే వాళ్ళకి తెలుసు, అమ్ముకోరు, డబ్బులు తీసుకురు, అన్ని తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు. రైతులు మధ్యగా ఉండరు. రైతులు కనుక్కొని చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా. అది బాగానే చేశాడు రైతులు జగన్. ఇబ్బందికరమేది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు చూడండి అంటావు. ఇక చంద్రబాబు నాయుడు అలవాటు లేదు. మనం ఫస్ట్ నుంచి పోతే వాళ్ళ నాన్న కంచెని వయసారు కానీ ఇదే. మరి పవన్ కళ్యాణ్ అంటే చూడు ఒకసారి. వాడి తొక్క వాడు ఏమి ఎందుకు కోరి? వాడు సినిమాలు తీసుకుంటే హాయిగా ఉండొచ్చు, ఇబ్బంది లేకుండా. ఇవన్నీ ఎందుకు కోరిక అవసరం? జగనే గెలుస్తాడంటావు. కంపల్సరీ జగనే గెలిచేది. మరి ఒక మాట, ఇప్పుడు వాళ్ళందరూ కూటమిగా వస్తున్నారు, జగన్ ఒక్కడే కదా? ఒక్కడైనా ఏం కాదు. అన్ని గెలిచినా 10, ఒకటైనా 10. ఇబ్బందికరమైతే ఏం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా ఉంది? ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎలా ఉంది? ఏం భయపడాల్సిన పని లేదు. వేసరే